వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రభాస్ ది ఫౌజీ మూవీ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. మంచి పవర్ఫుల్ ఉంది పోస్టరు. బ్రాహ్మణ్ అనుకుంటా ఇందులో చుట్టూ బాడీస్ అది అంతా. ఇంకా బ్రాహ్మణ్ అనగానే మన వాళ్ళు స్టార్ట్ చేసినారు. హైదరాబాద్ బ్రాహ్మణులు అలా. ఇది కూడా ఎవరో దిలీప్ ఎడిట్స్ అంట. ఏ అనుకుంటా ఇది. అసలు ఇలాంటిది పడితే మాత్రం ఫైట్ సీన్ మామూలుగా ఉండదు. మన వాళ్ళు అంతా ఏఐలో తీసేస్తున్నారు, రామాయణం తీసేస్తున్నారు, ఇది ఫౌజీ తీసేసినారు. సుభాష్ చంద్రబోసు ఆ టైంలో జరిగే స్టోరీ అంట ఇది. హిట్ అన్నీ వర్కౌట్ అయితే మాత్రం మామూలు హిట్ కాదు. ఇంకా సిటిజన్స్ క్యాన్ డైరెక్ట్లీ సెండ్ ద నేమ్స్ ఆఫ్ ఆఫీసర్స్ హూ డిమాండెడ్ బ్రైబ్స్ వయా వాట్సాప్. ఆఫీసర్స్ ఎవరైతే లంచం అడుగుతున్నారో వాళ్ళ నేమ్స్ని డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చంట సీఎంకి. ఆల్రెడీ 6 సివిక్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళని సస్పెండ్ చేశారంట గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వాళ్ళని. వీళ్ళు లంచాలు తీసుకోవడము, ఫేక్ బిల్లింగ్స్ వేయడము, ఇంకా క్యాష్ ఫర్ జాబ్ అంటే జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడము ఇలాంటివి చేశారంట. వాళ్ళనైతే అందుకు సస్పెండ్ చేశారు. తలవది పూరి జగన్నాథుడికి మెడికల్ టెస్టులు చేస్తారంట. ఇలా ఇది ఒక రిచువల్ అంట. ఇది ఇంకా వేరే రిలీజన్ వాళ్ళు చూసి ఇంకా కామెడీ చేస్తారు. స్టార్టింగ్ లో నా నేమ్ కి అంత వాల్యూ ఉండేది కాదు. అక్కినేని వచ్చిన తర్వాత నా బ్రాండ్ వాల్యూ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ దానికి. మీ పేరు అఖిల? yes నెంబర్ 1 అయ్యగారే నెంబర్ 1. వాడి పేరు అఖిల్ అని చెప్పేంత వరకు షాక్ లో ఉన్నాడు. అసలు ఏం చెప్తున్నాడు ఈడని. మావిగన్ అంటే తెలుసా? తెలుసు. జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో యూఆర్ వైఎస్ఆర్సీపీ యంగ్ లీడర్స్. దట్స్ వై ఇట్స్ ఐస్ మావిగన్. ఇంగ్లీష్ యామా రిపోర్టర్ ఏదో అన్నాడు. వీళ్ళనే మా 40% ఓటర్స్. ఏందో తెలియదు, ఊకే సపోర్ట్ చేస్తున్నారు. పక్కా 40% ఇల్లు. అసలు విజయవాడ గుంటూరు అదే కదరా బాబు ఇప్పుడు క్యాపిటల్. అమరావతి అంటే విజయవాడ గుంటూరు పక్కన ఉన్నదేగా. మళ్ళీ సపరేట్గా మచిలీపట్నం ఒకటి యాడ్ చేసి మళ్ళీ దాన్ని చేస్తున్నారు. ఊరికే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో ఒకటి గొడవలు లేపుదామని. అదే కదా. ఈయన 60% ఓటర్. హౌ డిడ్ యూ గెట్ ద మూవీ రిలీజ్డ్ అగేన్స్ట్ దిస్ గవర్నమెంట్? ఐ బికేమ్ ద గవర్నమెంట్ అంట. ఈ తలవది జననాయకన్ రిలీజ్ అవుతుంది కదా. చెన్నై లవ్ స్టోరీ ఇస్ లైక్ దట్. వెరీ బ్రీజీ, యు లవ్ ఇట్ టు ద కోర్. ఐ యామ్ షూర్ యు లవ్ ఇట్. ఈసారి ఆస్కార్ పక్కా. టుమారో ద ఆడిసీ అంట. అంత ఎగ్జైటెడ్ ఎందుకురా? వందే భారత్ స్లీపర్ ట్రైన్ అంట. Privacy is maintained. Now if someone is knocking and you want to see, you will press this once and you will see outside. Press it again, it will become blurry. This is for 4 people. If you are traveling, then close this. Look, it's not visible from the outside either.
If you people, 4 people, are traveling plus every seat has a separate air. మంచి ఫ్యూచరిస్టిక్గా బాగుంది, కానీ మన వాళ్ళు ఏం చేస్తారేమో, A mirror is given in front. అంత తెల్ల ఉంది. ఇక్కడ గుట్కాలు అమ్ముతారేమో. బంగ్లాదేశ్లో రథయాత్ర అంట, ఫుల్గా పోలీసులు అంత సెక్యూరిటీతో పోతుంది రథయాత్ర. ఇట్లా సెక్యూరిటీ లేకుంటే ఇంకా ఫుల్ గొడవలు అయిపోతాయి బంగ్లాదేశ్లో. చంపేస్తారు వీళ్ళని. సోనం వాంగ్చుక్ అని 3 Idiotsలో అంటే హీరో క్యారెక్టర్ ఆయన మీదే బేస్డ్ అని అనుకున్నాం కదా అందరము, కానీ కాదంట. అమెరికానే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన మీద బేస్డ్ అయి తీసింది కాదంట. అసలు ఆయనకి తెలియదంట ఆయన ఎవరో. ఆ మూవీ తీసేటప్పుడు వాళ్ళకి తెలియదంట సోనం వాంగ్చుక్ ఎవరో. చూద్దాం ఆయన ఏం చెప్పినాడు అసలు. You were inspired by a certain person, Sonam Wangchuk, that's what I'm told. No, that's not true actually. No? No. That is a misconception. Okay. I didn't know about Mr. Sonam at that time when we were doing the film 3 Idiots. I know that I saw a video of Chatur. Just recently he said that Yes. I've seen it too. no, he's wrong. Maybe that's what Chatur was thinking. But I want to tell you that neither Raju nor Abhijan were the two writers, nor I. We didn't know about Mr. అసలు 3 Idiotsలో హీరో క్యారెక్టర్ సోనం వాంగ్చుక్ మీ బేస్డ్ అయి తీసింది కాదంట. అమీర్ ఖాన్కి, ఆ డైరెక్టర్స్కి, రైటర్స్కి కూడా తెలియదంట. అసలు ఆ టైం, ఆ మూవీ వచ్చిన టైంకి అసలు ఆయన ఎవరో కూడా తెలియదంట వీళ్ళకి. Sonam. However, what Mr. Sonam is doing is good work in any case. He doesn't have to be based on the character of 3 Idiots for us to respect him and the work that he does. Just from a factual point of view, I wanted to That's say it. that neither It's never been clarified before this. Yeah. In fact, Mr. Sonam has said this. బా షర్మిల అప్పుడు రోజా కూడా ఇట్లే పడుకుంటా కదా ఎక్కడో. Cookie de chocolate lá. A young girl wants to distribute free cookies and chocolates in her community. Immediately, a horde of Muslim women rush over and surround the girl. Dağıt Maya çalıştım. దండుకొని పోయినారు. సివిక్ సెన్స్ ఆఫ్ సుపీరియర్ వైట్ రేస్ అంట. మనమే నయం కదరా బాబు. ఇదే మనోళ్ళు ఇట్లా చేస్తా వీడియో పెడితే మొత్తం ఇంకా చైనా నుండి, అమెరికా నుండి, పాకిస్తాన్ నుండి మొత్తం బాట్స్ అన్నీ వచ్చేస్తాయి తిట్టడానికి. వీడియో ఫ్రమ్ సిక్కిం అంట. E85 పెట్రోల్ అంట దీని చుట్టూ. మరి ఇది రియలో కాదా కానీ మొత్తం షుగర్ కేన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వచ్చినాయేమో. The end.